అని తాను ఆరాధనలో ప్రార్థన చేశాడండి. రొట్టె రసపాత్ర తీసుకున్న సందర్భంలో అట్టి ప్రార్థన చేస్తుంటే దైవ సేవకుడు అంటాడు వెనకాల, బ్రదర్ అనుకూలమైన ప్రార్థన చేయండి, అనుకూలమైన ప్రార్థన చేయండి అంటాడు ఆయన వెనకాల. చూడు ప్రభువా అనుకూల ప్రార్థన అంటాడు ప్రభు అంటాడు మళ్ళీ వెనకాల కోరస్. ఎంత వేదనతో ఉంటే ఒక పేదవాడు సంఘానికి వస్తే నువ్వు చిన్న చూపు చూస్తావా? నువ్వు అంటే నీకు దేవుడు ఆశీర్వదించాడని, నిన్ను హెచ్చించాడని, నువ్వు అంత స్థాయిలో ఇచ్చావని గుర్తుపెట్టుకో. దేవుని మందిలో నువ్వు ఉద్యోగస్తుడు అయినా, నువ్వు కలెక్టర్ అయినా, నువ్వు సినీ యాక్టర్ అయినా, నువ్వు డాక్టర్ అయినా సమాన మందిరంలో. మీరు అనుకుంటున్నారు నా డబ్బు, నా ఇష్టం, నా బలం, ఇదేవి కావు. దేవుని మందిరంలో అందరూ సమానమే. దేవుడు అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అందరూ ఆల్ ఈక్వల్. దేవుని సంఘములో మనం ఏ పార్టీ వారు అనుకోవాలి. ప్రభువా ఈరోజు నాకు ఈ భాగ్యం ఇచ్చేవే, నేను ఏ పార్టీ వాడిని, ఈ కానుక ఇవ్వడానికి అసలు నాకు ఈ నెలంతా కష్టార్జిత ఇచ్చావు ప్రభువా, నీకు నేను